ఏమిట్రా నంది, రోడ్లు ఇలా ఉన్నాయి? మీరు వస్తున్నారని పందిరి వేయించారు. రోడ్లు కూడా ఎక్కడ వేయిస్తారు స్వామి? శృతి తప్పుతున్నావు నంది. గురుగారు రండి రండి. ఏమిటయ్యా ఈ రోడ్లు? గురువు గారు వస్తున్నప్పుడు ఇవన్నీ చూసుకోవడం తెలీదు? ఎలా ఉంది స్వామి శృతి? బాగుంది. అబ్బా నంది, స్వామి నోటితో పలకవలసిన సప్తస్వరాలు నడువులో పలుకుతున్నాయేమిట్రా? మరి ఒళ్ళంతా సంగీతమే కదా స్వామి. లెస్స బలికి దీర్ఘాయుష్మాన్. నమస్కారం గురుగారు. ఎందుకు మొహాట పడతావు? నమస్కరించు. మొహాటం ఎక్కువ వెధవుకి. పాలల్లో ఏం కలిపావు? పాలు మరి చిక్కగా ఉన్నాయని కొద్దిగా నీళ్లు కలిపానండి. ఇంకేం కలిపావు? పంచదార కలిపానండి. అక్కడే తప్పు చేశావు నువ్వు. ఏమయ్యా, గురువు గారు తింటున్నప్పుడు వడియం, తాగినప్పుడు మిడియం కంపల్సరీ అని తెలీదా నీకు? వెళ్ళు కాఫీ తీసురా. తీసుకురాపో. గురువు గారు మీరు రండి సార్. నేను ముందే చెప్తున్నాను, నా కచేరీ అయిపోయేంత వరకు ఎవరూ లేవటానికి వెళ్ళలేదు. ఎవరికైనా అర్జెంట్ అయితే వెధవా వెధవా రండి. మూర్ఖుడా, ఇది కాఫీయా కషాయమా? మీరే కదండి తాగాలంటే మీరేముండాలన్నారు? అంటే పంచదార బాగుందంటే పైసలు కూడా కల్పిస్తావా? నంది, వీడు శృతి తప్పుతున్నాడు. స్వామి, వీడి సంగతి చూసుకో. నేను చూసుకుంటాను స్వామి. నువ్వు పదవా. They will smite you out of the park. పీకాడు. ఒకటి చెప్పాయా? నోటొక్కటి, అందులో 100 క్యాన్సెల్. ఏండి ఓ దోశ పార్సల్ అండి. నోటొక్క దోశ, అందులో 1 క్యాన్సెల్. 100 వేసేమంటారా? నీ బొంద. ఒరే ఎదవా, నువ్వు ఏదో రోజు నా గొప్ప ముంచెట్టున్నావు. స్లిప్ అయిందండి. నోటొక్క దోశ, అందులో 100 క్యాన్సెల్. ఓకే. రాసిను జాగ్రత్త, మెల్లగా జాగ్రత్త వెళ్ళరా. నువ్వు రామ్మా, ఎక్కు పైకి ఎక్కు, లోపలికి వెళ్ళిపో. ఎవరు? ఇవి ఉంచండి. నేను గుడ్డివాడిని కానీ ముష్టివాడిని కాదు. అయినా మీకు తెలియకనే కదా కొట్టారు. నాకెట్టి చూసినా ఒకటే, అందరినీ ఒకేలా చూడగలిగే ఉత్తమ భారతీయ పౌరుణ్ణి. ఒరే ఎదవా, సీన్ వచ్చాడు, ఇల్లు తీసుకురా. సీను రా వెళ్దాం. ఓ పకీరా, మనమే. ఒకటి చెప్పండి. 101, అందులో 100 క్యాన్సిల్. ఈ ఎదవలా ఒకటి నాకు వచ్చినేంటి? రే 120. From here on, after seeing this bowling performance, రామసీను రా, కూర్చో. ఏటి క్రికెటా? మనోళ్ళు బానే ఆడుతున్నారా? ఏంటి ఆడేది? ఆస్ట్రేలియా వాళ్ళైతే చొక్క నీళ్లు కూడా ముట్టుకోకుండా చెమటలు కక్కేలా ఆడుతున్నారు. మనోళ్ళు ఆడుతున్నారు బాల్ ఆడడం, పెప్సీ తాగడం, బాల్ ఆడడం, పెప్సీ తాగడం, పీతల్లా తాగుతున్నారు అంతే. ఓ అదా, అవి పెప్సీ వాళ్ళ యాడ్స్ కదా. ఓ సీను టీ పట్టారా గాడిద? మర్యాద మర్యాద. ఓహో, హై క్లాస్ గాడిద గారు, ఓ మంచి వేడి వేడి టీ పట్టురామా. మన దగ్గర మంచి ఎక్కడుంది, అంతా వేడే గాని. చెప్పింది చేయరా ఎదవా. టీ వద్దులే బాబాయ్, రాజుగారింట్లో పెళ్లికి పాడమని పిలిచారు. అక్కడ ఎలాగూ తాగాలిగా. అయితే వచ్చేటప్పుడు నాకు కూడా ప్లాస్కోలో పట్టుకురా సీను. ఇక్కడ చెత్తటి తాగలేక సస్తున్నాను. రాజుగారింట్లో పడడానికి ఎవరో పెద్ద వచ్చాడు సీను. అబ్బే లేదే, నన్నే పాడమని పిలిచారు. నా రిక్షాలోనే రాజుగారింట్లో దింపొచ్చా. ఏవో 4 డబ్బులు వస్తాయి అనుకున్నా, గండి పడిందనమాట. ఏం చేస్తాం? ఏంటి సీను ఇంకా ఎక్కడ ఉన్నావు? పెళ్లి టైం అవుతుంది పదా. పెళ్ళిలో పాడడానికి ఎవరో సంగీత విద్వాంసులు వచ్చారంట కదా. ఎంత విద్వాంసులు వచ్చినా వాళ్ళు గొంతు పడతారు, నువ్వు మనసుతో పడతావు. అయినా నీ పాట లేకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పెళ్లిళ్ళెట్ అవుతాయిరా. వెళ్ళరా. సరే వెళ్ళొస్తా బాబాయ్. ఎల్లెళ్ళు, భోజనాల టైంకి నేను వస్తాలే. గురుగారు, నా మాటిని మీరు కూడా రావచ్చు కదా. 4-5 కూరలు వేసుకుని కడుపు నిండా పెళ్ళిలో తినొచ్చు. ఎప్పుడు ఈ కూడా తింటారంటారు. దీంతో కొట్టాలంటే నాకే బొక్క. మన మాట ఎందుకు తింటారు మీరు? ఏమండి రాజుగారు, ఏమిటి ఇంకా ఆలస్యం? ఈ కచేరీ అయిపోతే నాకు గణపవరంలో గండ పేరడం, గుడివాడలో గజారోహణం, కాకినాడలో కనకాభిషేకం. అది నెక్స్ట్ మంత్ నా ఫూల్. ఓహో, ఓ 10 నిమిషాలు ఆగితే. ఏమిటి, ఎందుకు 10 నిమిషాలు? రాహుకాలమా? మా సీనుగాడు వస్తాడు. సీనుగాడా? వాడేమన్నా మైక్ సెట్టింగ్ చేస్తాడా ఏమిటి? మా ఊళ్ళో వాడు లేకుండా ఏ కార్యక్రమం జరగదండి. వాడు పాటలు పాడతాడు. పాటలు పాడతాడా? తాను సేనంతటి వాడిని నన్ను ఇక్కడ పెట్టుకుని ఎవడో సీనుగాడు రాలేదని కచేరీ ఆపుతారా? హిమాలయ పర్వతం అంతటి వాడిని నన్ను ఎదురుగా పెట్టుకుని ఫిజు కోసం చూస్తున్నట్టుంది. అడుగో రానే వచ్చాడు. ఈ గుడ్డివాడు పాటలు పాడతాడా? పాడడానికి కావాల్సింది గొంతు గాని కళ్ళు కాదు కదా స్వామి. నోర్మోయ్, గొంతు బాగుంది కదా అని గాడిద కోయిలవుతుందా? ఫోన్లే అన్న, పెద్ద ఆయన్నే పాడమను. వీడెవడో గుడ్డి తెలివైన వాడు
కాదు తెలివైన గుడ్డివాడు. నోర్మోయ్. ఏమిట్రా శృతి పెంచుతున్నావు? మన ఊరు వచ్చి మనోడిని తిడుతుంటే సొత్త ఊరుకుంటారేటండి రాజు గారు. రే మనవా ఆడపెట్టేవాళ్ళం, అతను మగపెళ్లి వాళ్ళ తరఫున వచ్చాడు. మనకు సీను పట్టం కావాలి అంతే కదా. హాయ్. అది నేను చూసుకుంటా గానీ నువ్వు వెళ్ళి పని చూసుకోపో. బాబు, శాస్త్రం నుంచి సంగీతం పుట్టిందనుకున్నాను గాని సంగీతం ప్రకృతి నుంచి పుట్టిందన్న విషయం నీ నుంచే తెలుసుకున్నాను బాబు. నా పాటకి ఏ శిల కరుగుతుందో గాని నీ పాటకి ఈ శిల కరిగింది నాయనా. ఎరా పెళ్ళి పాట పాడుతున్నావా? అవునన్నయ్య. రాజుగారు డబ్బులు ఇచ్చారా? అన్య అన్య ఏయ్, వద్దన్య ఏయ్, అన్య 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 వద్దన్య ఈ ఏటకు చాలు. అన్య ఇంట్లో సరుకులు కొనాలని డబ్బులు ఇచ్చి అన్య 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 ఇంట్లో సరుకులు కొనాలని అన్య నాన్నకి మందులు కొనాలని పర్వాలేదని డబ్బులు ఇచ్చి అన్య 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 డబ్బులు ఇచ్చి అన్య సరుకులు కొనాలని వాడు కష్టపడి సంపాదించిన డబ్బులు ఆకుంటారు సిగ్గులేదురా? దున్నపోతున్నా ఉన్నావు. కుటుంబాన్ని పోషించాల్సిన పోయి కళ్ళు లేని వాడు శుభ్రం ఆకుంటావురా? ఈ నీతి కబుర్లన్నీ గుళ్ళో చెప్పు, లేదా అడ్డ మీద రాసి నీ హోటల్లో పెట్టుకో. అంతేగాని అడ్డం వచ్చి అడ్డంగా నరికేస్తా. నరికెందుకు డబ్బిచ్చుకో. ఊరుకోరా, ఊరుకో. వాడు ఎదవరా? ఎదవ తెలుసు కదా. అమ్మా, అన్నయ్య వచ్చాడు. అన్నయ్య జాగ్రత్త. అన్నయ్య జాకెట్ తెచ్చావా? పర్వాలేదులే, తెస్తావని అనుకున్నాను. హై, తెచ్చావా? మా మంచి అన్నయ్య. అమ్మా చూసావా ఎంత బాగుందో? దీన్ని ఇప్పుడే కుట్టడానికి ఇచ్చేస్తాను. రేపు ఉదయం వెళ్ళొచ్చు కదమ్మా. ఇప్పుడే. అది తోడుకునేదాకా నిద్రపోదరా. సామాన్లు తెచ్చావా అయ్యా? ఇదిగో అమ్మా. డబ్బులు సరిపోలేదు, నాన్నగారికి తైలం మాత్రమే తీసుకొచ్చాను. ఈ డబ్బేంటి? కింద పడ్డానమ్మా. చూసుకుని నడవచ్చు కదరా. నేనా? ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, కాసంత వేడి నీళ్ళు పెట్టమ్మా. అలాగే. ఇదిగో నా సొట్లయి చుట్టలు రేపు కాల్చుకోవచ్చులే, ముందా మందు తీసుకో. ఏంటే మంచాన పడ్డాను కదా అని సులకనగా చూస్తున్నారా? టాటోలు చేస్తాను మీ ఇద్దరిది ఏమనుకుంటున్నారు? తైలం తెచ్చాడు, తైలం నా తొక్కలో తైలం. అయ్యో, పగలగొట్టేశారా? అవునురా, పగలగొట్టాను. అయితే ఏంటి, కొడతావా? కొట్టు, కొట్టరా. నడివిరిగి మంచాన పడ్డాను కదా, పెద్దానికి మీ దయాదాచిన్యాల మీద ఆధారపడుతున్నాను కదా. అది కాదు నాన్న, అది అప్పు చేసి తెచ్చాను. ఏంటి, అప్పు చేసి తెచ్చావా? అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పరా? ఏం జరిగింది? వీడు చెప్పలేదా? లేదే. గుండె బద్దలవుతున్నా వీడు నవ్వుతూనే ఉంటాడు. బాబాయ్, నువ్వు ఉండరా? తోడబుట్టినోడంట, తాగుపోతేదవా. వీడు కష్టపడి సంపాదించిన డబ్బంతా గద్దలా వచ్చి తనుకుపోయాడు. పైగా పైగా దారిగా వచ్చి అందరి ముందు కొట్టాడు. చంద్రం అలా చేశాడా? బుద్ధులు ఎక్కడ పోతే, ఒకప్పుడు ఊరంతా గడగడలాడించిన ఈ రౌడీ దాని పెద్ద కొడుకు కదా. ఎవరికో కడుంబండి నడుము నిరగొట్టి మంచంలో పడుకోబెట్టారు. కానీ వాడిని అలా వదలరు. ఏదో రోజు జనంతా కలిసి పాతేస్తారు. అరే, బయట వాళ్ళే వీడి మీద జాలి పడుతున్నారు. మీరు వాడి మీద జాలి చూపించపోయినా పర్వాలేదు, కనీసం మనిషిగా చూడండి.
ఎక్కువైంది రైడ్కి బాగా ఎక్కేసింది. ఆట నేను కొట్టాను కదరా. నువ్వు కొట్టేవలేరా బాబు, కాకపోతే ఇంకోటి కొట్టి లోపు కొట్టాలి. పేకలో ముందు కొట్టినోడిగా డబ్బులు ఇస్తారు. ఊరికే తెగ ఫీల్ అయిపోతున్నావు. దాందేముంది, పేకల ముక్క పడితే కుక్క అయినా గెలిచుద్ది. అది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే. వెళ్ళి సొక్క శాప మొక్క అట్రా. ఉల్లిపాయలు నిమ్మచెక్కలు వద్దే మర్చిపోయినా కూడా పంపించు. పంపిస్తాంరా. ఊరుకుంటే బిల్లు కట్టడం కూడా మర్చిపోతావు నువ్వు. అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్, అది మర్చిపోతావు కదా డైలీ తాగుతున్నాను. 3 ఏళ్ళ నుంచి తాగుతున్నావు, ఒక్కసారన్నా బిల్లు కట్టావా? సిగ్గుందా నీకు? సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు చూస్తాం? వద్దు, సీరియస్ అవ్వద్దు. మా అత్తో డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తానని చెప్పాను కదా బాబాయ్. మరి నాకేం ఇస్తావు నాకు? ఫీల్ అవ్వక అదే ఇస్తానులే. సాలే ఆపు. పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం లాగానే ఇస్తానని. ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు శనక్కాయలు కొట్టుకోవాలి. ఇంకా చూడు, మర్యాదగా బిల్లు కట్టు, లేదా చేప ముక్క, కళ్ళు చుక్క, నిమ్మ చెక్క కాదు కదా, కనీసం ఉల్లి తొక్క కూడా ఇయ్యను. కుదరదంటే కుదరదు.